డిఎస్సి షెడ్యూల్ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జూలై 18 నుంచి పరీక్షలు జరగనున్నాయి. మొదటి రోజు స్కూల్ అసిస్టెంట్ పీఈటీ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. జూలై 19న సెకండరీ గ్రేడ్ టీచర్, జూలై 20న సెకండరీ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు పరీక్ష జరగనుంది. అలాగే జూలై 22న సెకండరీ గ్రేడ్ టీచర్తో పాటు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పరీక్ష నిర్వహిస్తారు. జూలై 23న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష జరగనుంది. మొదటిసారి ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తుంది విద్యాశాఖ. 11,062 పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. మరింత సమాచారం విజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విజయ్, డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అప్డేట్స్ ఏంటి? ఉద్యోగాల భర్తీకి సంబంధించి, టీచర్ నియామకాల పోస్టుల భర్తీకి సంబంధించి ఇందాకనే పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ కూడా ప్రకటించింది. అయితే ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించి అప్లికేషన్ గడువు రీసెంట్ గా ముగిసింది. మొత్తము 2,80,000 మంది అభ్యర్థులు డిఎస్సికి దరఖాస్తు చేసుకున్నారు. మొదటిసారిగా డిఎస్సి పరీక్షలు అంటే గతంలో ఆఫ్లైన్ మోడ్ లో ఉండే, మొదటిసారిగా విద్యాశాఖ మాత్రం ఈసారి ఆన్లైన్ లో డిఎస్సి పరీక్షలు నిర్వహించనుంది. మొత్తంగా కూడా 11,062 పోస్టులకు గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే రీసెంట్ గా టెట్ పరీక్ష ముగియడం, టెట్ రిజల్ట్స్ రావడం, టెట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించడంతో మొత్తంగా 2,80,000 పైన మంది అభ్యర్థులు కూడా డిఎస్సి పరీక్ష రాయనున్నారు. షెడ్యూల్ కు సంబంధించి మనం చూస్తే ఈ వచ్చే నెల జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు కూడా డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. 2 షిఫ్ట్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి విద్యాశాఖ అధికారులు కూడా పలుమారు సమావేశం నిర్వహించారు. సెంటర్ల నిర్వహణ కానీ అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన కూడా అధికారులు గత వారం రోజుల నుంచి కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ రోజు పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే అభ్యర్థులు కొంతవరకు పరీక్షల పైన అంటే ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటికే మారుమూల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున కోచింగ్ సెంటర్లకు రావడం, టీచర్ పోస్టుల నియామకాలు దాదాపు 2019 తర్వాత ఇప్పుడు జరగడంతో చాలా వరకు నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నియామక పరీక్షలు రాయనున్నారు. అయితే చాలా వరకు పోస్టులు పెంచమని గతంలో అభ్యర్థులు కోరారు. గత ప్రభుత్వంలో 5,000 పోస్టులు ఉండే, మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 11,062 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు కూడా ప్రకటన చేసింది. దానికి అనుగుణంగానే పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. మరొక పక్క ఇప్పటికే ఉపాధ్యాయులకు సంబంధించి టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ కూడా పూర్తి అవుతుండడము, టీచర్ పోస్టుల ఖాళీలకు సంబంధించి కూడా మరింత అప్డేట్ కూడా రావడంతో ప్రస్తుతం అయితే 11,062 పోస్టులకు నోటిఫికేషన్ గతంలో ఇచ్చింది కనుక దానికి అనుగుణంగా పరీక్ష నిర్వహించనుంది. తర్వాత మళ్ళా ఖాళీల బట్టి డిఎస్సి కూడా సంవత్సరంలో 2 సార్లు లేదా ఒక్కసారి పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తున్నది. ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖకు సంబంధించి టీచర్ రిక్రూట్మెంట్ పూర్తి స్థాయిలో జరిగితే పాఠశాల విద్య బలోపేతం అవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ తరుణంలోనే పరీక్షల షెడ్యూల్ అయితే విడుదల చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే టీచర్ పోస్టులకు అప్లై చేసుకున్నారో నిరుద్యోగులు అందరూ కూడా ప్రిపేర్ కావాలని చెప్పి విద్యాశాఖ అధికారులు అయితే ఇందాకనే సూచించడం జరిగింది. అపర్ణ. రైట్, థ్యాంక్ యూ విజయ్.